హాయ్ గైస్, ఈరోజు మనం స్టార్టర్స్ 178 కాంటెస్ట్లో వీడియో ఎడిటోరియల్ చూద్దాం. ఫుడ్ బ్యాలెన్స్, ప్లేసింగ్ 01 అండ్ 10, పర్మిటేషన్ కన్స్ట్రక్ట్, మినిమం కలర్స్, ఈజీ వర్షన్ అండ్ బిగ్ డిఫరెన్స్. ఈ 5 ప్రాబ్లమ్స్ కవర్ చేద్దాం. స్మూత్లీ ఇంక్రీజింగ్ కవర్ చేయను, ఎందుకంటే ఆ ప్రాబ్లం నేను కాంటెస్ట్లో సాల్వ్ చేయలేదు. ఆ ప్రాబ్లం ఈజీగానే ఉండొచ్చు, బట్ నాకు డివిజన్ టూలో ప్రాబ్లమ్స్ యొక్క ఆర్డరింగ్ డిఫరెంట్ వచ్చేసరికి ఆ ప్రాబ్లం మ్, ఆ ప్రాబ్లం వరకు వెళ్ళేసరికి టైం అయిపోయింది. సో నేను సాల్వ్ చేయలేకపోయాను ఆ ప్రాబ్లం కాంటెస్ట్లో. సో ఈ 5 ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో టు అవర్ ఫస్ట్ ప్రాబ్లం, ఫుడ్ బ్యాలెన్స్. సో ఫుడ్ బ్యాలెన్స్ ప్రాబ్లంలో ఏముంటుందంటే, దెర్ ఆర్ టూ డిషెస్, రెండు డిషెస్ ఉన్నాయి. దాంట్లో ఈచ్ డిష్లో కొంచెం ఫ్యాట్ అండ్ కొంచెం ప్రోటీన్ ఉంటుంది. సో అవి గ్రామ్స్లో ఇచ్చిండు. డిష్ వన్లో F1 grams ఆఫ్ ఫ్యాట్ అండ్ P1 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది, అండ్ డిష్ టూలో F2 grams ఆఫ్ ఫ్యాట్, P2 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, మనం ఏ ఫుడ్ మనం తీసుకున్న డిష్లో డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ అనేది మినిమం ఉండాలి. ఓకే, సో ఒకసారి టెస్ట్ కేసెస్ తోటి అర్థం చేసుకుందాం. సో ఇక్కడ ఈ ఇన్పుట్ ఫార్మాట్ చూడండి, ఫ్యాట్ 1, ప్రోటీన్ 1. సో ఇది ఫస్ట్ డిష్ అండ్ ఇది మొత్తం సెకండ్ డిష్. ఓకే, సో దీని మధ్యలో డిఫరెన్స్ 10, ఇక్కడ డిఫరెన్స్ 9. కాబట్టి ఇక్కడ సెకండ్ డిష్లో డిఫరెన్స్ తక్కువ ఉంది, కాబట్టి సెకండ్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ దానిలో తక్కువ ఉంటే ఫస్ట్ అని ప్రింట్ చేయాలి. అండ్ రెండిట్లో డిఫరెన్స్ సేమ్ ఉంటే ఇక్కడ ఉన్నట్టు 100కి 99 అండ్ 101కి 99, అప్పుడు బోత్ అని ప్రింట్ చేయాలి. సో ఇది సింపుల్ ప్రాబ్లమే, డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్, దీంట్లో పెద్ద లాజిక్ కూడా ఏం లేదు. బట్ స్టిల్ కోడ్ సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, సో మనకి 4 నెంబర్స్ ఇన్పుట్ వచ్చినాయి కాబట్టి F1 P1, F2 P2, Cn F1 P1 and 2 P2. ఓకే, 4 నెంబర్ ఇన్పుట్ తీసుకున్నాం. ఎఫ్ రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అబ్సల్యూట్ డిఫరెన్స్. F1 ఇంకా P1 డిఫరెన్స్, అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ F2 అండ్ P2 తక్కువ ఉంటే అవుట్ ఫస్ట్లో స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్. సబ్మిట్ చేసిన. ఓకే, సబ్మిట్. సింపుల్ సొల్యూషన్ అది, దీంట్లో పెద్ద డిస్కస్ చేయడానికి కూడా ఉంది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ప్లేసింగ్ 01 అండ్ 10. ఓకే, ఓకే, ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చిందంటే, మనకి ఎక్స్ నెంబర్ ఆఫ్ 01 స్ట్రింగ్స్ ఇచ్చిండు అండ్ వై నెంబర్ ఆఫ్ 10 స్ట్రింగ్స్ ఇచ్చిండు అనమాట. ఓకే, ఎక్స్ నెంబర్ ఆఫ్ 01 స్ట్రింగ్స్ అండ్ వై నెంబర్ ఆఫ్ 10 స్ట్రింగ్స్ ఇచ్చిండు. మనం ఏం చేయాలంటే, ఈ 01 ఇంకా 10 స్ట్రింగ్స్ని ఎలాగైనా కన్కాటినేట్ చేయొచ్చు. సో ఆర్డర్ అనేది మనకు వదిలేసింది. సో ఎనీ రీఅరేంజ్డ్ ఆర్డర్లో మనం పెట్టొచ్చు. మనం ఏం చేయాలంటే, నెంబర్ ఆఫ్ ఇండిసెస్ సచ్ దట్ SI is not equal to SI plus 1. So any two adjacent indices not equal ఉంటే, ఆ నెంబర్ ఆఫ్ అడ్జసెంట్ ఇండిసెస్ సచ్ దట్ దే ఆర్ నాట్ ఈక్వల్, ఆ నెంబర్ని మనం మినిమైజ్ చేయాలి. ఓకే, సో బేసికల్లీ ఏ రెండైనా అడ్జసెంట్ ఇండిసెస్ తీసుకుంటే ఆ రెండింటి వాల్యూస్ సేమ్ ఉండేటట్టు చూడాలి మనం, అది మ్యాక్సిమైజ్ చేయాలి. ఓకే, సో ఈ ప్రాబ్లం
డిస్కస్ చేద్దాం సొల్యూషన్. సో మనకేమి ఇచ్చిండు, ఎక్స్ నెంబర్ ఆఫ్ 01 అండ్ వై నెంబర్ ఆఫ్ 10 ఇచ్చింది. సో లెట్సే మనకి జస్ట్ ఇట్లా ట్రై చేద్దాం. అన్ని 10s ఇట్లా ఇచ్చింది అనుకోండి, అన్ని 10s ఇట్లా పెడితే ఏం జరుగుతుంది మనకి, ఆల్రెడీ 10లో ఒక పొజిషన్ ఉంది సచ్ దట్ ఎనీ అడ్జసెంట్ టు నాట్ ఈక్వల్ ఉండేది. ఓకే, అండ్ మీరు మళ్ళీ ఇట్లా 10 కన్కాటినేట్ చేసుకుంటూ వెళ్తే ఆ నెంబర్ ఆఫ్ ఇండిసెస్ అట్లా నాట్ ఈక్వల్ ఉండేటి ఇంకా పెరుగుతున్నాయి మనకి. బట్ మనకు అది వద్దు, మనం ఆ నెంబర్ని మినిమైజ్ చేయాలి. సో బేసికలీ 10 పక్కన 10 పెట్టకుండా ఉండడానికి ట్రై చేయాలి. సో వేరే ఆప్షన్ ఏంటి, 10 పక్కన 10 పెట్టకపోతే వేరే ఆప్షన్ 10 పక్కన 01 పెట్టచ్చు. 10 పక్కన 01 పెడితే అప్పుడేం జరుగుతుంది, ఓన్లీ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఈ పొజిషన్లో మనం ఎలిమినేట్ చేయగలుగుతాం. ఓకే, అట్లీస్ట్ ఒక్క పొజిషన్లోనైతే మనం తెప్పియకుండా ట్రై చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు సరే మనం 01 ఇస్తే దాన్ని 10 పక్కన పెట్టాలి, 10 ఇస్తే 01 పక్కన పెట్టాలి. ఏ రెండు పక్క పక్కన ఉండకుండా, అంటే సేమ్ 01 పక్క పక్కన ఉండొద్దు, 10 పక్క పక్కన ఉండొద్దు. దానికోసం మనం ట్రై చేయాలి. అది అర్థమైంది మనకి. బట్ ఇప్పుడు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనకి ఈ రెండు నెంబర్స్ అనేటి, ఈ నెంబర్ ఆఫ్ 10s అండ్ 01s అనేటి డిఫరెంట్ ఉండొచ్చు, అవి ఈక్వల్ ఉండకపోవచ్చు. సో అవి ఈక్వల్ ఉంటే ఏమవుతుంది, ఇట్లా పెట్టి, సో అవి ఈక్వల్ ఉంటే ఇట్లా పెట్టవచ్చు ఒకటి అండ్ మళ్ళీ సేమ్ రిపీట్ చేయొచ్చు. సో ఈక్వల్ ఉంటే ఇట్లా ఎన్ని పీసెస్ అన్నా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ సేమ్ వస్తాయి, మళ్ళీ వాటికి ఈక్వల్ కాబట్టి ఇవన్నీ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఇట్లా ప్రాపర్గా ఫిట్ అవుతాయి మనకి. బట్ ఎవ్రీ టైం అట్లా ఫిట్ కాదు, ఎందుకంటే ఎక్స్ అండ్ వై నాట్ ఈక్వల్ కూడా ఉండొచ్చు. సో మనం ఏం చేస్తామంటే, వీలైనంత వరకు వాటిని ఈక్వల్ చేస్తాం. సో 01 ఉంది, 01 పక్కన 10 పెడతాం. మన దగ్గర ఇంకొన్ని 01s ఉన్నాయి అనుకోండి, 01 పెడదాం. ఇంకొన్ని 10 ఉంటే 10 పెడదాం. ఇంకొన్ని 01 ఉంటే 01 పెడదాం. ఇప్పుడు 10s అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు 01 పెట్టుకుంటూ రావాలి. అట్లా 01 అయిపోయే వరకు పెట్టుకున్నాం. సో వీలైనంత వరకు ఇట్లాంటి పొజిషన్స్లో మనం, సో ఈ పొజిషన్స్లో మనం సేవ్ చేసినాం, ఈక్వల్ ఉండేటట్టు చేసినాం. కానీ దాని తర్వాత మనకి 10 ఎగ్జాస్ట్ అయిపోయినాం కాబట్టి మనం చేసేది కూడా ఏం లేదు, వాటిని అంటే పెట్టుకుంటూ రావాలి. ఓకే, సో ఇది దీని సొల్యూషన్. కానీ ఇక్కడ మనం పెట్టే ఆర్డర్ అనేది మ్యాటర్ అవుతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్న ఎగ్జాంపుల్లో, సో లెట్సే మనం ఇట్లా ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. 5 01s ఉన్నాయి అండ్ 2 10s ఉన్నాయి అనుకోండి. మనం ఫస్ట్ మన స్ట్రింగ్ని 01 తోటి స్టార్ట్ చేస్తామా, లేకపోతే 10 తోటి స్టార్ట్ చేస్తామా అన్నది మనం ఫస్ట్ చూసుకోవాలి. సో ఎప్పుడు దేనితో స్టార్ట్ చేస్తే బెటర్ అంటే, ఎప్పుడు మ్యాక్సిమం ఉండే దాంతో స్టార్ట్ చేస్తే బెటర్. అది ఎందుకో కూడా ఇప్పుడు చూద్దాం. రెండు విధాలుగా స్టార్ట్ చేసి రెండు ట్రై చేద్దాం, ఏది వర్కౌట్ అయితే దాంతో చేయొచ్చు. సో 01 10 01 10 10s ఎగ్జాస్ట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అన్ని మిగిలిన 01s పెట్టేసుకోవాలి. ఇక్కడొకటి, ఇంకొక 01 వస్తుంది. ఓకే, సో దీంట్లో ఎన్ని నాట్ ఈక్వల్ ఇండెక్సెస్ ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9, మొత్తం 9 ఉంది. ఇప్పుడు 10 తోటి స్టార్ట్ చేద్దాం. 10 01 10 01 సారీ 10 10 ఓకే, 01 ఎగ్జాస్ట్ అయిపోయినాయి. మళ్ళీ 10 10 అండ్ 10. ఓకే, రెండు 01s అండ్ 5 10s, 5 01s. మనం స్టార్ట్ చేయబోయేది 10 తోటి, 01 10. సో ఇవి ఎగ్జాస్ట్ అయిపోయినాయి. 01 01 01 అండ్ 01.
ఓకే. ఇవెన్నొచ్చినాయి? ఓకే. ఇవి 5 వచ్చినాయి. ఓకే. ఇప్పుడు దీంట్లో కౌంట్ చేద్దాం నంబర్ ఆఫ్ నాట్ ఈక్వల్ ఇండిసెస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 వచ్చినాయి ఇక్కడ. ఓకే. సో 10 ఇండిసెస్ వచ్చినాయి ఇక్కడ. బట్ మనం 0, 1 తోటి స్టార్ట్ చేస్తే 9 ఇండిసెస్ వచ్చాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఏదైతే మనకి మ్యాక్సిమం ఉందో దాంతోటి స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మ్యాక్సిమం ఉన్న దాంతో స్టార్ట్ చేస్తే మనకి మిగిలినవి అనేటివి ఇక్కడ మధ్యలో వస్తాయి కాబట్టి, అంటే వాటి పొజిషన్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఇండిసెస్ అనేటివి తక్కువైతాయి. మీరు కొంచెం విజువలైజ్ చేసుకుంటే మీకు అది అసలు ఎందుకు వర్కౌట్ అవుతుందో అర్థమవుతుంది. బట్ మీకు అదంతా ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటే యూ క్యాన్ ట్రై బోత్ వేస్. ఇట్లా ట్రై చేయి, ఫస్ట్ 0, 1 తోటి ట్రై చేయి అండ్ 1, 0 తోటి ట్రై చేయి. 2 విధాలుగా ట్రై చేసి రెండిటికి నెంబర్ ఆఫ్ ఇండిసెస్ క్యాలిక్యులేట్ చేసి ఏది మినిమం వస్తుందో ఆ మినిమం నెంబరే ప్రింట్అవుట్ చేయండి. అది కూడా పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఎంతైనా ఎట్లా చేసినా ఆఫ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది ఏ విధంగా చేసినా. కాబట్టి అది మీరు కాంటెస్ట్లో అట్లా కూడా ఆలోచించవచ్చు. సో ఈ ప్రాబ్లం యొక్క కోడ్ చూద్దాం. సో దీంట్లో నేను ఇట్లనే చేసిన, ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని ముందు పెట్టి దాంతో స్టార్ట్ చేసిన. సో ఒకవేళ రెండు ఫస్ట్ ఎక్స్ అండ్ వై ఇన్పుట్ తీసుకున్నా, ఫస్ట్ ఎక్స్ అండ్ వై ఇన్పుట్ తీసుకున్నా, దాని తర్వాత ఒక టెంపరీ స్ట్రింగ్ క్రియేట్ చేసిన, ఒక నార్మల్ మన స్ట్రింగ్ క్రియేట్ చేసుకోవడానికి ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసిన. దాని తర్వాత ఒకవేళ ఎక్స్ కౌంట్ ఎక్కువ ఉంటే మనం 0, 1 తోటి స్టార్ట్ చేస్తాం కాబట్టి దాని తర్వాత మనం ఇక్కడ టర్న్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఎందుకంటే మనకు ఆల్టర్నేట్ కావాలి కాబట్టి ఫస్ట్ టర్న్ 0 ఉంటే 0, 1 పెడతా, టర్న్ 1 ఉంటే 1, 0 పెడతా. అట్లా చేయడానికి ఒక టర్న్ వేరియబుల్ తీసుకున్నా. ఫస్ట్ 0నే ఉంచి ఒకవేళ 0 టర్న్ అయితే 0, 1 పెడుతున్నా అండ్ దాన్ని ఒక 0, 1ని వాడేసినాం కాబట్టి ఎక్స్ని డిక్రిమెంట్ చేస్తున్నా. దాని తర్వాత ఎల్స్ కండిషన్లో ఒకవేళ టర్న్ 1 ఉంటే 1, 0 పెట్టి వైని డిక్రిమెంట్ చేస్తున్నా అండ్ ఎవ్రీ టర్న్ని టాగుల్ చేస్తున్నా. 1 ఉంటే 0, 0 ఉంటే 1. బట్ ఒక పాయింట్ అయిన తర్వాత మనకి మినిమం నెంబర్ ఎగ్జాస్ట్ అయిపోతుంది కదా, ఇక్కడ ఎక్స్ మ్యాక్సిమం కాబట్టి వై ఎగ్జాస్ట్ అయిపోతుంది. వై ఎగ్జాస్ట్ అయినప్పుడు ఓన్లీ ఎక్స్ మనం వేరే ఎక్స్ స్ట్రింగ్స్ తోటే మనం కంటిన్యూ చేయాలి. కాబట్టి ఓన్లీ అప్పుడు 0, 1ని పెట్టి ఎక్స్ మైనస్ మైనస్ చేసి అక్కడనే కంటిన్యూ చేస్తాం. అండ్ సేమ్ థింగ్ ఫర్ వై గ్రేటర్ దాన్ ఎక్స్ కూడా. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. లాస్ట్కి ఆన్సర్ 0 పెట్టి దాంట్లో నెంబర్ ఆఫ్ ఇండిసెస్ విచ్ ఆర్ నాట్ ఈక్వల్ కౌంట్ చేసి ఆన్సర్ ప్రింట్ చేస్తాం. సో ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం పర్మిటేషన్ కాన్స్ట్రక్ట్. సో పర్మిటేషన్ కాన్స్ట్రక్ట్లో ఏమి ఇచ్చిందంటే మనకి ఒక ఎన్ ఇచ్చిండు అండ్ ఎన్ ఇంకా ఓకే రెండు వాల్యూస్ ఇచ్చిండు. సో ఈ వాల్యూస్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక పర్మిటేషన్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఆ పర్మిటేషన్ ఎట్లుండాలంటే ఈ కండిషన్ని ఫాలో కావాలి. సో పిఐ మోడ్ కే షుడ్ బి ఆల్వేస్ ఈక్వల్ టు ఐ మోడ్ కే, కానీ పిఐ నాట్ ఈక్వల్ టు ఐ ఉంటుంది. ఓకే, ఒకవేళ అట్లాంటి పర్మిటేషనే లేదు అంటే -1 ప్రింట్ చేయాలి. సో ఈ ప్రాబ్లం సొల్యూషన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చాలా రిపీటెడ్ ప్యాటర్న్. ఇది అంత కొత్త క్వశ్చన్ ఏం కాదు. మీరు కొన్ని రోజులు కొంచెం ఎక్స్పీరియన్స్
అంటే కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్‌లో మీకు ఇది అంత కొత్త ప్యాటర్న్ ఏం కాదు. సేమ్ చాలా రిపిటేటివ్‌గా వచ్చిన ప్యాటర్న్. సో, లెట్స్ సే మన n ఈజ్ ఈక్వల్స్ టు 10 అనుకుందాం అండ్ k ఈజ్ ఈక్వల్స్ టు 3 అనుకుందాం. ఓకే. ఫస్ట్ అసలు ఒక పర్మిటేషన్ అట్లనే ఉంచుదాం. 1, 2, 3, 4 నుంచి n వరకు అట్లనే ఉంచి ట్రై చేద్దాం. అసలు ఇదెందుకు వర్కౌట్ కాదో చూద్దాం. సో, ఇది ఎందుకు వర్కౌట్ కాదు? ఫర్ సింపుల్ రీజన్ పిఐ అనేది నాట్ ఈక్వల్ టు అయ్యి ఉండాలి. కానీ ఇక్కడ ఎవ్రీ కేస్‌లో పిఐ అనేది అయ్యి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ నంబర్స్‌ని పక్కాగా షఫుల్ చేయాలి. దాని పొజిషన్‌లో మాత్రం దాన్ని ఉంచొద్దు. ఓకే. దాన్ని వేరే పొజిషన్‌కి తీసుకెళ్ళాలి. అండ్ ఇంకో కండిషన్ మనకిచ్చింది ఏంటి? పిఐ మోడ్ కే షుడ్ బి ఈక్వల్ టు ఐ మోడ్ కే. ఓకే. సో, లెట్స్ సే మనం నంబర్స్‌ని ఇట్లనే ఉంచినాం. ఓకే. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితదా చూద్దాం. ఈ కండిషన్ సాటిస్ఫై అయితది. ఎందుకంటే పిఐ ఇంకా ఐ అసలు సేమ్ వాల్యూసే ఉన్నాయి. మనం ఇండిసెస్ కూడా 1, 2, 3, 4 నుంచి 10 వరకు ఉన్నాయి కాబట్టి ఆ కండిషన్ ఎవ్రీ టైమ్ సాటిస్ఫై అవుతుంది. బట్ నెంబర్స్‌ని మనం డిఫరెంట్ షఫుల్ చేయాలి. కానీ ఈ కండిషన్‌ని కూడా సాటిస్ఫై చేపియాలి. అది ఎట్లనో చూద్దాం. సో, బేసికల్లీ ప్రాబ్లమ్ అది. ఓకే. సో, మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే k ఈక్వల్స్ టు 3 కదా! సో, దీనికి ఎవ్రీ సో, ఈ పొజిషన్‌లో 1 మోడ్ k తీసుకుందాం. సో, 1 మోడ్ k అనేది ఎంత? 1 వస్తది. నెక్స్ట్ 2 మోడ్ k తీసుకుందాం. 2 వస్తది. వన్ మోడ్ k 1, 2 మోడ్ k 2, 3 మోడ్ k 0. మళ్ళీ 1, 2, 0, 1, 2, 0, 1. ఇప్పుడు మనం క్వెషన్‌లో అడిగింది దీనితోటి ఇక్కడ చూస్తే మనం 1ని 1 ప్లేస్‌లో ఉంచొద్దు. కానీ మనం ఇంకో నంబర్‌ని ఇక్కడికి తీసుకురావాలి సచ్ థట్ 1ని k తోటి మోడ్ చేస్తే వచ్చిన వాల్యూ అండ్ ఆ ఇంకో నంబర్‌ని ఏదైతే తీసుకొచ్చినామో x అనుకుందాం. ఆ వాల్యూ ఇంకా మోడ్ చేస్తే మళ్ళీ సేమ్ వాల్యూ రావాలి మనకి. సో, బేసికల్లీ ఇంకో నంబర్‌ని కూడా తీసుకొచ్చి దాన్ని k తోటి మోడ్ చేస్తే మళ్ళీ 1 రావాలి. సో, అట్లాంటి నంబర్స్ ఏమున్నాయి మనకి? అట్లాంటి నంబర్స్ 4 ఉన్నాయి, 7 ఉంది అండ్ 10 ఉంది. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదొక ప్యాటర్న్ లాగా ఉంది. ఓకే. ఎవ్రీ k నంబర్స్‌కి ఆ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ఒకవేళ నువ్వు 2 తోటి కావాలంటే 2 ఇంకా 5 ఉంది అండ్ 8 ఉంది. సో, మనం ఏం చేస్తామంటే 1ని 1 ప్లేస్‌లో ఉంచొద్దు కాబట్టి 4 పెడతాం. అండ్ 4 ప్లేస్‌లో వేరే నంబర్ కావాలి కాబట్టి 7 పెడతాం. అండ్ 7 ప్లేస్‌లో వేరే నంబర్ కావాలి కాబట్టి 10 పెడదాం. అండ్ 10 ప్లేస్‌లో 1 పెడదాం. సో, అట్లా మనకి 1, 4, 7, 10 ఉంటే వీటిని వీటి ప్లేస్‌లో ఉంచకుండా మనం ఇట్లా రొటేట్ చేద్దాం. రొటేట్ చేస్తే 4, 7, 10, 1 వచ్చేస్తది. సో, ఇట్లా రొటేట్ చేస్తే మనకి మోడ్ కండిషన్ సాటిస్ఫై అవుతది. ప్లస్ ఆ నంబర్స్ వాటి పొజిషన్స్‌లో కూడా ఉంటాయి. ఓకే. సో, ఇది మన లాజిక్. సో, ఈ నంబర్స్‌ని మనం ఒక్కసారి రొటేట్ చేద్దాం. ఏమొస్తది 4, 7, 10 అండ్ 1. నెక్స్ట్ 2 మోడ్ k 2 వచ్చినప్పుడు దాన్ని రొటేట్ చేద్దాం. 5, 8 అండ్ 2 వెనక్కి వస్తది. మళ్ళీ 3 ఉంది. ఇక్కడ 3 వస్తది. 9 వస్తది. 6 వస్తది. సో, ఇప్పుడు చూస్తే 4 మోడ్ k ఈజ్ 1 అండ్ 1 మోడ్ k. ఈ ఇండెక్స్ వాల్యూ మోడ్ k కూడా 1. అండ్ ఇక్కడ 2, ఇది 2, 3, 0, ఇది 0. సో, అట్లా అన్ని కండిషన్స్ మనకు ఆ క్వెషన్‌లో ఇచ్చిన కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతాయి. సో, ఇది మన ప్రాబ్లమ్ సొల్యూషన్. బట్ -1 ఎప్పుడు జరుగుద్ది? అంటే ఇట్లాంటి అరే క్రియేటే చేయలేకపోతే ఆ కండిషన్ ఆ కేస్ ఎప్పుడు? సో, మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి అరే క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే.
ట్రై చేసిన తర్వాత కూడా మనకి ఇచ్చిన కండిషన్స్ పాసిబుల్ కాలేదంటే, మనకిచ్చిన కండిషన్స్ ఏంటి? ఈ 2 వాల్యూస్ అనేటివి ఈక్వల్ లేవు. ఓకే. పిఐ మనం షఫుల్ చేసినతో కూడా పిఐ మోడ్‌కే నాట్ ఈక్వల్ టు ఐ మోడ్‌కే అయిందనుకోండి. అప్పుడు అసలు ఇంపాసిబుల్ అది. పాసిబులే కాదు. ఓకే. ఆ కేస్‌లో -1 ప్రింట్ చేయాలి. సో, ఇది ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్. సో, ప్రాబ్లమ్ కోడ్ చూద్దాం. సింపులే. ఇది ఫస్ట్ వాల్యూస్ తీసుకుంటున్నా. దాని తర్వాత మన పాసిబుల్ రిమైండర్స్‌కి పాసిబుల్ మన యారేస్ క్రియేట్ చేసుకోవాలి. స్పెషల్ నెంబర్స్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఒక మ్యాప్‌లో ఆ రిమైండర్స్‌లోకి ఆ నెంబర్స్ అన్నిటిని ఇన్సర్ట్ చేస్తున్నాం. దాని తర్వాత ప్రతి ఒక్క వెక్టార్‌ని మనం రివర్స్ చేద్దాం అని అనుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క వెక్టార్‌ని మనం రొటేట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి రొటేట్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసిన. సో, రివర్స్ ఎందుకు చేసినో మీకు అది కొంచెం ఇంప్లిమెంటేషన్ ఈజీ చేయడానికి. ఎందుకంటే మనం రొటేట్ చేసిన తర్వాత వాల్యూస్‌ని ఫస్ట్ నుంచి దీనిపైన పెట్టేస్తాం. సో, మన వాల్యూస్ ఏంటి? 1, 4, 17 కదా! అండ్ 2, 5, 8, 3, 6, 9. సో, బేసికల్లీ మనం ఏంది వీటిని రొటేట్ చేద్దాం అనుకున్నాం. సో, రొటేట్ చేస్తే ఏం జరుగుద్ది? ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ నుంచి వెళ్ళి 1, 2, 3 ఇక్కడికి వస్తాయి. సో, ఇప్పుడు మనం బేసికల్లీ ఈ నెంబర్స్‌ని ఈ ఆర్డర్‌లో ప్రింట్ చేయాలి. 4, 5, 6, 7, 8, 9, 10, 2, 3 అండ్ 1. ఈ ఆర్డర్‌లో కదా మనం నెంబర్స్‌ని ప్రింట్ చేద్దాం అనుకున్నాం. సో, ఈ ఆర్డర్‌లో ప్రింట్ చేయాలంటే మనం ఇట్లా వెళ్తాం. ఇట్లా వెళ్ళిన తర్వాత ఈ ఈ ఈ ఇండెక్సెస్ ఫస్ట్ ఇండెక్స్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇండెక్స్. సో, ఇట్లా నాకు మనం ట్రాక్ చేయాల్సి వస్తుంది ఇండిసెస్‌ని. ఇది అయిపోయింది, ఈ ఇండెక్స్ అయిపోయింది. సో, అదే మనం ఒకవేళ ఈ అరేస్ అన్నిటిని రివర్స్ చేసుకున్నాం అనుకో, రివర్స్ అంటే 1, 10, 7, 4 అయిందనుకో అండ్ 2, 8, 5, 3, 9, 6 అయితే ఇప్పుడు మనం 4 ప్రింట్ చేసి దీన్ని పాప్ బ్యాక్ చేసేద్దాం. లాస్ట్ ఎలిమెంట్‌ని మనం తొందరగా యాక్సెస్ చేసుకోగలుగుతాం. అప్పుడు లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేసి పాప్ బ్యాక్ చేద్దాం. లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేసి పాప్ బ్యాక్ చేద్దాం. ప్రింట్ చేసి పాప్ బ్యాక్ చేద్దాం. సో, మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలనుకుంటే మనకు 7, 8, 9 వస్తుంది. సో, మనం ఇండిసెస్ ట్రాక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, అంతే. అందుకోసం అక్కడ రివర్స్ చేసాం. సో, ఇక్కడ రివర్స్ చేసిన తర్వాత మనం వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఒక్కసారి ఒక టెంపరరీ యారేలో స్టోర్ చేసుకొని దాని తర్వాత అది యాక్చువల్‌గా పాసిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ టెంపరరీ యారే క్రియేట్ చేసుకున్నాం. దాని తర్వాత ప్రతి నెంబర్‌కి ఒకవేళ అది ఎంప్టీ కాకపోతే, సో, అది ఎంప్టీ అయితే మనం ఏం చేయలేము కదా! సో, అది ఎంప్టీ కాకపోతే దాని లాస్ట్ ఎలిమెంట్‌ని ఆన్సర్ ఆఫ్ ఐకి అసైన్ చేస్తున్నా. దాని తర్వాత దాన్ని పాప్ చేస్తున్నా. ఓకే. సో, దాని తర్వాత ఆన్సర్ ఆఫ్ ఐలో మనకు కావాల్సిన కండిషన్ చెక్ చేస్తున్నా. మన మోడ్ కండిషన్ ఎట్లైనా చెక్ అయింది. బట్ అది ఈక్వల్ అవుతుందా కాదా అని కూడా చెక్ చేయాలి కాబట్టి అదన్నీ చెక్ చేసిన తర్వాత అది వరకు ఒకవేళ ఈక్వల్ అయిందనుకో -1 ప్రింట్ చేస్తున్నా. ఒకవేళ ఈక్వల్ కాలేదనుకో మనకు వాలిడ్ పర్ముటేషన్ దొరికింది. అండ్ ఇక్కడ ఇది ప్రింట్ చేసేస్తాం. యారే ప్రింట్ చేస్తాం. సో, ఇది కోడ్. కొంచెం ఇంప్లిమెంటేషన్ దీన్ని ఇంకా సింపుల్‌గా చేయొచ్చు అనుకుంటా. సో, బట్ నా మైండ్‌లోకి ఇదే వచ్చింది. ఇదే చేశాను. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్‌కి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ బిగ్ డిఫరెన్స్ ఇది. సో, బిగ్ డిఫరెన్స్‌లో ఏమన్నారంటే మనకు మళ్ళీ 2 ఇంటిజర్స్ ఇచ్చిండ్రు. అండ్ ఆ ఇంటిజర్స్‌లో మనం ఇంకో 2 ఇంటిజర్స్ ప్రింట్ చేయాలి. సో, ఆ 2 ఇంటిజర్స్ ఎట్లా ఉండాలంటే అవి 1 to n రేంజ్‌లోనే ఉండాలి. ఓకే. దాని తర్వాత ఆ రెండిటికి డిఫరెన్స్ అట్‌లీస్ట్ k ఉండాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు k ఉండాలి.
and difference between GCD of both numbers and LCM of both numbers are రెండిటికి డిఫరెన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2k ఉండాలి. సో అట్లీస్ట్ 2k ఉండాలి. అట్లాంటి పేరు దొరికితే, అట్లాంటి ఏబీ పేరు దొరికితే అప్పుడు ఏబీ ప్రింట్ చేయాలి. బట్ అది పాసిబుల్లే కాదు అనుకుంటే -1 ప్రింట్ చేయాలి. సో ఈ ప్రాబ్లం కొంచెం గెస్ వర్క్ ప్రాబ్లం ఇది. సో కాంటెస్ట్లో నేనైతే ఆల్మోస్ట్ గెస్ చేసిన సొల్యూషన్. ప్రాపర్ మ్యాథమెటికల్ ప్రూఫ్ అయితే నాకు దొరకలేదు కాంటెస్ట్లో, అంతగానో ఆలోచించలేదు. సో కొంచెం గ్రీడీగా ఆలోచించిన తర్వాత సొల్యూషన్ దగ్గరికి వచ్చేసిన. సో లెట్స్ సే 1 2 3 4 అండ్ ఏంటండి ఫస్ట్ రావాల్సిన అబ్జర్వేషన్ ఏంటంటే ఏదైనా రెండు నెంబర్స్కి జీసీడీ తీసుకుంటే జీసీడీ అనేది ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ ఏ కామా బి. సో రెండింటి డివైజర్స్లో మనం కామన్ డివైజర్ అండ్ అది గ్రేటెస్ట్ ఉండాలి కాబట్టి రెండు డివైజర్స్ ఆబ్వియస్లీ మినిమం నెంబర్ కన్నా చిన్నగా ఉంటాయి కాబట్టి సో మినిమమ్ ఆఫ్ ఏ కామా బి కన్నా చిన్నగానే ఉంటుంది జీసీడీ ఇప్పుడు చిన్నగా ఆర్ ఈక్వల్. అండ్ ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి is always greater than equals to max of a comma b. సో ఈ రెండు అబ్జర్వేషన్స్ నాకైతే హెల్ప్ చేసిన ప్రాబ్లమ్ సాల్వింగ్లో. సో మినిమమ్ ఆఫ్ ఏ కామా బి అండ్ మ్యాక్సిమం ఆఫ్ ఏ కామా బి. సో మనం ఏ ఇంకా బి అనేది చాలా దూరం తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా జీసీడీ ఇంకా ఎల్సిఎంకి డిఫరెన్స్ పెరిగిపోద్ది. ఓకే, ఇక్కడ ఇదే ఇక్కడ బి ఉందంటే ఇది ఎంత దూరం ఉంటే ఆటోమేటిక్గా డిఫరెన్స్ పెరిగిపోద్ది వీటి మధ్యలో దూరం. ఓకే, ఏ ఇంకా బీకి అయితే డిఫరెన్స్ ఆబ్వియస్లీ పెరుగుతుంది ఎందుకంటే ఏ అండ్ బి దూరం ఉంది కాబట్టి. అండ్ మినిమమ్ ఆఫ్ ఏ అండ్ మ్యాక్స్ ఆఫ్ బి వీటి డిఫరెన్స్లో కూడా డిఫరెన్స్ పెరుగుద్ది కాబట్టి ఈ డిఫరెన్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుద్ది. సో ఇది నాకు వచ్చిన ఫస్ట్ థాట్. సో ఓకే, ఫస్ట్ థాట్ వచ్చిన తర్వాత 1 ఇంకా ఎన్ తీసుకొని పాసిబుల్ అవుతుందేమో అని చెక్ చేసాను, ఎందుకంటే ఇవే అన్నిటికన్నా దూరం ఉంటుంది. బట్ అది పాసిబుల్ కాదు. సో 1 ఇంకా ఎన్ని పాసిబుల్ కాకపోతే నాకు నెక్స్ట్ వచ్చిన థాట్ ఏంటంటే మనం ఒకవేళ ఎల్సిఎం మ్యాక్సిమైజ్ చేయాలంటే బేసికలీ ఏ రెండు నెంబర్స్కి ఎల్సిఎం తీసుకున్నా అది మ్యాక్సిమం ఎప్పుడైతుంది, ఒకవేళ ఎల్సిఎం అనేది ఏ ఇంటూ బి అయితే అది మ్యాక్సిమం అవుతుంది. సో ఎల్సిఎం ఏ ఇంటూ బి అయ్యేంతలా మ్యాక్సిమం చేయాలని ట్రై చేస్తాం. సో అట్లా చేయాలంటే అవి రెండు నెంబర్స్ కోప్రైమ్ టైప్లో ఉండాలి కదా. సో బేసికలీ కోప్రైమ్ నెంబర్స్ అయితే ఎల్సిఎం అనేది మ్యాక్సిమం అవుతుంది, ఏ ఇంటూ బి అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇమీడియట్గా కోప్రైమ్ అంటే మీకు ఏ నెంబర్స్ వస్తే ఎనీ టూ నెంబర్స్ ఇన్ ద విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ అండ్ n+1 పక్క పక్కన ఉన్న నెంబర్స్ ఆల్వేస్ కోప్రైమ్, ఎందుకంటే ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ ఇట్లా ఉంటుంది. ఓకే, సో నేనేమనుకున్నా ఎన్ ఇంకా n-1 ప్రింట్ చేయొచ్చు అనుకున్నాను. బట్ ఎన్ ఇంకా n-1 ప్రింట్ చేస్తే మనకి మన జీసీడీ ఇంకా ఎల్సిఎంకి డిఫరెన్స్ పెరిగింది, కానీ ఎన్కి ఇంకా n-1కి డిఫరెన్స్ 1 కదా. సో ఈ డిఫరెన్స్ అనేది పెరగట్లేదు, మనం పెంచడానికి ట్రై చేయాలి. సో ఆ డిఫరెన్స్ పెంచాలి ప్లస్ ఎల్సిఎం కూడా మ్యాక్సిమైజ్ కావాలి అంటే కోప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ ఫార్ అపార్ట్ పిక్ చేసుకోవాలి. ఓకే, కోప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ ఫార్ అపార్ట్. కోప్రైమ్ మనకి ఇచ్చిన 1 to n రేంజ్లో కోప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ ఫార్ అపార్ట్ ఏముంటాయి, 1 అనేది అన్నిటిని డివైడ్ చేస్తుంది కాబట్టి మనం 1 తీసుకోలేము.
ఓకే. సో, తీసుకుంటే మనం 2 తీసుకోవాలి. సో, 2 ఇంకా ఎన్ని తీసుకోవచ్చు? బట్ ద ప్రాబ్లమ్ ఈస్ 2 ఈవెన్ అండ్ ఒకవేళ n కూడా ఈవెన్ అయిందనుకో అవి కోప్రైమ్ కావు. సో, 2 ఇంకా n-1 కావచ్చు. ఓకే. సో, ఈ 2 కేసెస్‌లో ఏదో ఒక కేస్ మనకు వర్కౌట్ అయితది. ఓకే. అండ్ దీనికన్నా కిందికెళ్తే మనకు డిఫరెన్స్ ఇంకా తక్కువైపోతది కాబట్టి అది మన సో, ఒకవేళ అది వర్కౌట్ అయితే ఇది ఆబ్వియస్‌లీ వర్కౌట్ అయితది. కాబట్టి మన బెస్ట్ కేస్ ఇదే కాబట్టి మనం ఎంత వీలైతే అంత గ్యాప్ క్రియేట్ చేసి ఒకవేళ ఆ గ్యాప్ కే కన్నా ఎక్కువ ఉందనుకో ఓకే మనకి పేరు దొరికింది. ఒకవేళ గ్యాప్ కే కన్నా తక్కువ ఉందనుకో -1 ప్రింట్ చేద్దాం. సో ఇది ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్. సో మనం మెయిన్ అబ్జర్వేషన్ ఏంటంటే బేసికల్ నెంబర్స్ని కోప్రైమ్ చేయాలి అండ్ వాటి మధ్యలో దూరం పెంచాలి. కాబట్టి 2 ఇంకా n ఇది కోప్రైమ్ కాకపోతే 2 ఇంకా n-1 ట్రై చేస్తాం. సో ఇది ప్రాబ్లం. అండ్ సో ఈ ప్రాబ్లంలో నేనేం చేసేసిందంటే మనం డిఫరెన్స్ పెంచాలి అనుకున్నాం కాబట్టి నేను ఫస్ట్ 5 నెంబర్స్ ఇంకా లాస్ట్ 5 నెంబర్స్కి బ్రూట్ ఫోర్స్ రాసేసిన. దాంట్లో చెక్ చేసిన బట్ అది అవసరం లేదు. మనం లాస్ట్ 2 నెంబర్స్ అండ్ ఫస్ట్ 2 నెంబర్స్ చేసినా కూడా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. సబ్మిట్ చేసేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే మనం లాజికల్గా ప్రూవ్ చేసాం. డిస్టెన్స్ మ్యాక్సిమైజ్ కావాలి అండ్ అవి రెండుకి ఓపెన్ చేయాలి. సో ఇది ప్రాబ్లం కోడ్. ఒకవేళ వర్కౌట్ అయిన ఇక్కడ ఓకే ఫంక్షన్ అంటే బేసికలీ మనకు కావాల్సిన ఫంక్షన్ కండిషన్స్ పాజిబుల్ అవుతున్నాయా లేదా అని ఫంక్షన్ రాసుకున్నాం. సో ఇది ఓకే అయితే అక్కడ ప్రింట్ చేసి రిటర్న్ చేద్దాం. లేకపోతే -1 ప్రింట్ చేస్తాం. సో సింపుల్ కోడ్, చాలా సింపుల్ బట్ కొంచెం ప్రూవింగ్ ఇంకా గ్రీడీ అవసరం పడుతుంది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మినిమం కలర్స్. ఈ ప్రాబ్లం మంచి ప్రాబ్లం ఇది. సో ఈ ప్రాబ్లం ఏమి ఇచ్చిందంటే మనకి ఒక అరే ఇచ్చిండు అండ్ ఆ అరేలో ఏదైనా ఒక సెగ్మెంట్ మనం పిక్ చేసుకోవాలి. ఆ సెగ్మెంట్ ఎట్లా ఉండాలంటే L2R సెగ్మెంట్ అయి ఉండాలి. ఆ L2R సెగ్మెంట్ ఎలా ఉండాలంటే ఏఎల్ అండ్ ఏఆర్ అనేది ఈక్వల్ ఉండాలి. సో బేసికలీ ఏ సెగ్మెంట్ పిక్ చేసుకున్న అరేలో ఇక్కడ నుంచి పిక్ చేసుకుంటే ఆ లెఫ్ట్ పోర్షన్ అండ్ లెఫ్ట్ మోస్ట్ నెంబర్ రైట్ మోస్ట్ నెంబర్ సేమ్ ఉండాలి. ఓకే. సో అట్లా సేమ్ ఉన్న తర్వాత ఆ సెగ్మెంట్లో ఉన్న అన్ని నెంబర్స్ని ఆ లెఫ్ట్ పోర్షన్ నెంబర్కి ఈక్వేట్ చేసేయాలి. సో ఈక్వల్ చేసేయాలి. ఓకే. అన్ని నెంబర్స్ అప్డేట్ చేయాలి బేసిక్గా. సో అట్లా అప్డేట్ చేసిన తర్వాత అట్లా ఎన్నో ఆపరేషన్స్ అన్నా మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. అట్లా పర్ఫామ్ చేసిన తర్వాత మనకి మినిమం నెంబర్ ఆఫ్ యూనిక్ వాల్యూస్ ప్రింట్అవుట్ చేయాలి అరే. సో ఒక టెస్ట్ కేస్ తోటి అర్థం చేసుకుని 1 2 1 2 3 2. One, 2, 1 2 and 3 2. అరే లెంత్ 6. సో మనం ఏవైనా సబ్ సెగ్మెంట్స్ చూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది చూస్ చేసుకున్నాం. ఇది చూస్ చేసుకుంటే ఎందుకంటే ఇక్కడ 1 1 ఈక్వల్ ఉంది అండ్ ఈ అరే మొత్తాన్ని మనం 1 చేసేయాలి. 1 1 1 చేద్దాం. ఇప్పుడు ఇది చూస్ చేసుకున్నాం. ఈ మొత్తం 2 చేద్దాం. ఓకే. సో ఈ మొత్తం 2 చేసిన తర్వాత ఇంకేం ఆపరేషన్ పర్ఫామ్ చేయలేము. సో లాస్ట్కి 2 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ కేసు ఆన్సర్ 2 అండ్ 1 2 1 2 ఉంది అనుకో
ఇది మొత్తం చూస్ చేసుకుంటే ఇప్పుడు ఏం పాసిబుల్, ఇప్పుడు ఇంకేం పాసిబుల్ కాబట్టి దీని ఆన్సర్. సో ఇక్కడ మనం ఒకవేళ గ్రీడీగా ఆలోచిస్తే, సో లెట్స్ సే 1 2 3 10. ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. మనం గ్రీడీ ఆలోచిస్తే మనం వీలైనంత నెంబర్స్ ఇట్లా ఈక్వల్ చేసుకోవాలి. సో బేసికల్ ఇక్కడ 1 సెగ్మెంట్ అనేది 3 లెంత్ ఉంది. మనకు పాసిబుల్ అయితే ఇది ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా చేసాం అనుకో, అన్ని నెంబర్స్ ఒకటే నెంబర్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ నెంబర్స్ కౌంట్ అనేది చిన్నగా అవుతుంది. సో మనకు ఫస్ట్ రావాల్సిన ఐడియా ఏంటి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంటే దీని నుంచి దూరం ఉన్న 1, ఇక్కడ ఒక 1 ఉంది అండ్ ఇక్కడ ఒక 1 ఉంది. సో ఇది చూస్ చేసుకున్నామా, ఇది చూస్ చేసుకున్నా బెటర్ ఏది ఉంటుంది, ఆబ్వియస్లీ ఇది బెటర్ ఉంటుంది. ఎందుకంటే దీని మధ్యలో ఉన్న డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అన్ని ఎక్కువ ఉంటాయి ఛాన్సెస్ ఉంది కాబట్టి అది చూస్ చేసుకుంటాం. ఒకవేళ 2 ఉందనుకో, దానికన్నా ఎక్కువ దూరం ఉన్న 2 చూస్ చేసుకుంటాం. ఓకే, బట్ ఇట్లా చూస్ చేసుకుంటే రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఈ కేసులో గ్రీడీ వర్కౌట్ కాదు. ఎందుకంటే ఈ టెస్ట్ కేసు చూద్దాం. లెట్స్ సే 1 ఉంది అండ్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 2, ఇక్కడ 3 ఉంది అండ్ ఇక్కడ 5 ఇంకా 1 ఉంది అనుకో. సో ఇప్పుడు ఇక్కడ 2 పెట్టుకుని, సో ఇప్పుడు మనం 1 ఇక్కడ లాస్ట్ 1 చూస్ చేసుకుంటే 1 1 1 1 3 2 నెంబర్ ఆఫ్ యూనిట్స్ 3 వస్తుంది. బట్ అదే మనం ఈ 1 చూస్ చేసుకుంటే 1 1 1, ఇప్పుడు ఈ 2 నుంచి ఈ 2 వరకు చూస్ చేసుకుంటే 2 2 2, నెంబర్ ఆఫ్ యూనిట్స్ 2. ఈ కేసులో చిన్నగా వస్తుంది. సో మనం ఇట్లా లాస్ట్కి అంటే ఎక్కువ దూరం ఉన్న నెంబర్స్ చూస్ చేసుకొని వాటి మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయడం అనేది రాంగ్ స్ట్రాటజీ, అది వర్కౌట్ కాదు. సో బేసికల్లీ అక్కడ ఇట్లాంటి గ్రీడీ స్ట్రాటజీస్ ఏం వర్కౌట్ కాదు. అండ్ గ్రీడీ వర్కౌట్ కాకపోతే మనకున్న ఒకటే ఒక ఆప్షన్ డీపీ. మొత్తం అన్ని పాసిబిలిటీస్ బ్రూట్ ఫోర్స్ చేసేయాలి. అండ్ బ్రూట్ ఫోర్స్ అంటే మనకు ఫస్ట్ గుర్తుకు రావాల్సింది డైనమిక్ ప్రోగ్రామ్. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని డైనమిక్ ప్రోగ్రామ్ తోటి ఎట్లా సాల్వ్ అవుతుంది. అండ్ మన క్వశ్చన్లో ఇచ్చిన కన్స్ట్రెయింట్స్ అనేవి n అనేది 10⁵ వరకు వెళ్తుంది. 2 × 10⁵ ఆర్ 10⁵ సంథింగ్. ఓకే, సో 10⁵ ఉన్నప్పుడు n² పాసిబుల్ కాదు. అయితే మనం n log n ఆర్ nలో రాయాలి. సో n log n, nలో ఒక డీపీ సొల్యూషన్ రాయాలంటే బేసికలీ మన డీపీ స్టేట్లో ఒకటే వేరియబుల్ ఉండాలి. ఓకే, 2D డీపీ వర్కౌట్ కాదు, సింగిల్ డైమెన్షనల్ డీపీ రాయాలి. ఓకే, సో సింపుల్గా మన డీపీ స్టేట్ని డిఫైన్ చేసుకున్నాం. సో dp of I, dp of I ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మినిమం డిస్టెంట్ ఎలిమెంట్స్ ఆర్ నెంబర్స్ ఫ్రమ్ I to n. ఒకవేళ ఈ సబ్ అరే మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే I నుంచి n వరకు ఉన్న సబ్ అరే మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకు కావాలి మినిమం నెంబర్ డిస్టెంట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ I to n. ఓకే, ఇది dp of I స్టోర్ చేసుకుంటారు.
అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన ట్రాన్సిషన్ అనేది, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మనకి వన్కి ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. వేరే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, 1512 12 1512 13. సో 1 దగ్గర ఉన్నాం. 1 దగ్గర ఉన్న తర్వాత మనం 1 తోటి 1 ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, 1 నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక సబ్ అరే చూజ్ చేసుకొని దాని మీద ఆపరేషన్ చేయాలి. సో మనకి ఇప్పుడు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఐదర్ మనం ఆపరేషన్ చేయం. సో బేసికలీ అంటే ఓన్లీ ఇంతే ఉంచుదాం, ఈ 1 లెంత్. మనం కొత్తగా ఏం నెంబర్స్ మోడిఫై చేయాలి. ఇదొక ఛాన్స్, జస్ట్ 1 లెంత్ సబ్ అరే. లేకపోతే ఇదొక వే, లేకపోతే ఇది మొత్తం ఒక వే. ఓకే, 3 పాసిబుల్ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 3 డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి కాబట్టి, సో లెట్స్ సే ఈ ఇండిసెస్ K1, K2 అండ్ K3 అనుకున్నాం. సో డిపి ఆఫ్ ఐ ఏం జరుగుతుందంటే మినిమం ఆఫ్ ఏంటి, డిపి ఆఫ్ K1 మినిమం ఆఫ్ K1 ప్లస్ 1 ప్లస్ 1. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం అంటే ప్లస్ 1 కాదు. అండ్ డిపి ఆఫ్ K2 ప్లస్ 1, డిపి ఆఫ్ K3 ప్లస్ 1. ఇవన్నిటికి మినిమం తీసుకుని లాస్ట్ 1. సో ఇది మన డిపి స్టేట్. ఏవైతే మనకి ఇండిసెస్ అన్నీ ఉంటాయో, ఈ సమ్ నెంబర్ ఆఫ్ ఇండిసెస్ ఉంటాయి కదా, అన్నిట్లో ఈ వాల్యూ మినిమం తీసుకొని ఆ మినిమం వాల్యూకి ప్లస్ 1 యాడ్ చేసి డిపి ఆఫ్ ఐ చేయాలి. మినిమం వాల్యూ ఎందుకు తీసుకుంటున్నాం? ఎందుకంటే మనం ఓవరాల్గా మినిమైజ్ చేయాలి. అండ్ ఒకవేళ మినిమం వాల్యూ తీసుకోకుండా మీరు డైరెక్ట్గా అన్ని పాసిబిలిటీస్ ట్రై అవుట్ చేసిందనుకో, అది n² సొల్యూషన్ అవుతుంది కాబట్టి టీఎల్ఈ త్రో చేస్తుంది, అది వర్కౌట్ కాదు. కాబట్టి మనం ఇన్ సమ్ వే మినిమం ట్రాక్ చేసుకునేటట్టు సొల్యూషన్ రాయాలి. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ రోలింగ్ మినిమం తీసుకుంటాం. రోలింగ్ మినిమం అంటే ఇది. సో మంచి టెక్నిక్ ఇది, రోలింగ్ మినిమం అనే టెక్నిక్. చాలా ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. సో రోలింగ్ మినిమం అంటే ఏంటి? సో లెట్స్ సే ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఒక డిసిజన్ తీసుకోవాలి, ఐదర్ దీనికి మినిమం వస్తుందా, లేకపోతే అంటే ఇక్కడ ఫస్ట్ 1 ఉంది, దీని నెక్స్ట్ నెంబర్కి మినిమం వస్తుందా, ఒక 1 ఉంది, దీని నెక్స్ట్ నెంబర్కి మినిమం వస్తుందా. ఏంటి 2 1s ఉన్నాయి, ఇక్కడ ఇంకో 1, ఇక్కడ ఒక 1 ఉంది, దీని నెంబర్కి మినిమం వస్తుంది. సో ఈ మూడింటికి డిపి ఆఫ్ 1, డిపి ఆఫ్ 3 అండ్ డిపి ఆఫ్ 5, ఈ మూడింటి వాల్యూస్లో మనకి మినిమం అయితే ఏది మినిమం ఉంటే దాన్ని ప్లస్ 1 తీసుకొని ఈ డిపి ఆఫ్ ఐ నింపాలి. ఇది మనకున్న ఆబ్జెక్టివ్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే, మనం ఒకవేళ మన డిపి వాల్యూస్ని రైట్ సైడ్ నుంచి ఇట్లా ఫిల్ చేసుకుంటూ వచ్చినాం అనుకో,
రైట్ సైడ్ నుంచి ఫిల్ చేసుకుంటూ వస్తే లెట్సే మనం ఈ వాల్యూని ఫిల్ చేసినాం. ఫస్ట్ డిపి ఆఫ్ n-1 ఇది ఆల్వేస్ 1 కదా, ఎందుకంటే దీని తర్వాత ఏం ఆపరేషన్ పర్ఫార్మే చేయలేదు, ఉన్నదే సింగిల్ ఎలిమెంట్ కాబట్టి ఆల్వేస్ 1. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వాల్యూ ఉంటుందా, సో మనకి ఎట్లయితే ఇప్పుడు ఈ వాల్యూస్కి అన్ని మినిమమ్స్ 1కి అవసరం పడ్డాయో ఈ వాల్యూ కూడా మనం మినిమం తీసుకొని 3కి అవసరం పడుతుంది. సో లెట్స్ ఇక్కడ 3 ఉందనుకో, సో 3కి ఆపరేషన్స్ ఏముంటాయి, ఐదర్ ఇక్కడ చూస్ చేసుకోవచ్చు, ఇక్కడ చూస్ చేసుకోవచ్చు, లెట్స్ ఇక్కడ ఇంకో 3 ఉంది, ఇక్కడ కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 3కి ఈ 2 E1 అండ్ E1 యొక్క మినిమం అవసరం పడుతుంది. సో ఇట్లా ప్రతి ఒక్క డిపి వాల్యూ దాని ముందున్న ఎలిమెంట్కి అవసరం పడుతుంది. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఈ ముందున్న ఎలిమెంట్కి ఈ ఎలిమెంట్స్ యొక్క మినిమమ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం ఒక మ్యాప్లో ఓకే, దీని యొక్క డిపి వాల్యూ ఇక్కడ డిపి వాల్యూ తీసుకున్నాం, దీని యొక్క డిపి వాల్యూ ఇది ఆల్వేస్ 1. ఇప్పుడు మనం 3లో ఉన్న మనకు ఏమున్న యూనిక్ వాల్యూస్ 3 ఉంది, 2 ఉంది అండ్ 1 ఉంది, 5 ఉంది. ఓకే, ఇవి మన యూనిక్ వాల్యూస్. సో 2 వచ్చు, ఇక్కడ డిపి వాల్యూ ఆల్రెడీ తెలుసు లాస్ట్ పొజిషన్లో. సో లాస్ట్ పొజిషన్ డిపి వాల్యూ 1. ఇప్పుడు మనం ఇది ఫిల్ చేసినాం కాబట్టి దీని ముందు ఎలిమెంట్ చూద్దాం. దీని ముందు ఎలిమెంట్ ఏంటి 3. సో 3లో ఇప్పుడు ఖాళీ ఉంది కాబట్టి జస్ట్ 1 రాదు. ఓకే, సో 3లో 1 రాసుకున్నాం, 3లో 1 రాసుకున్న తర్వాత 3కి తర్వాత 3 ఎక్కడన్నా ఉన్నా, సో ఏం చేయలేం, ఇక్కడ 2 పెట్టాల్సింది. ఇప్పుడు 2 వాల్యూ ఫిల్ చేసినాం, ఇక్కడ డిపి వాల్యూ ఫిల్ చేసినాం కాబట్టి దీని ముందు నెంబర్లో మళ్ళీ 1 రాద్దాం, 2 రాద్దాం దీని వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, ఇక్కడికి వచ్చిన తర్వాత దీని డిపి వాల్యూ ఫిల్ చేద్దాం, ఇక్కడ ఎక్కడైనా 1 ఉందా, లేదు కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ డిపి వాల్యూ ఫిల్ చేసినాం కాబట్టి దాని ముందు నెంబర్లో మినిమం మెయింటైన్ చేద్దాం, మళ్ళీ 3. ఇక్కడికి వద్దాం, ఇక్కడ మన లాస్ట్ ఎలిమెంట్ దొరికింది. సో లాస్ట్ ఎలిమెంట్ దొరికితే ఇట్స్ ఆల్వేస్ ఆప్టిమల్ టు చూస్ టిల్ ది లాస్ట్ ఎలిమెంట్, కాబట్టి ఒకటే కంప్లీట్ పెద్ద సెగ్మెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆల్వేస్ 1 వస్తుంది. ఎక్కడ 2 కనిపిస్తున్నా అక్కడ డిపి వాల్యూ 1 వస్తుంది, ఎందుకంటే 2 అనేది లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి. ఓకే, ఇక్కడ ఫిల్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, 1 దగ్గర 2 ఆర్ 1, ఇక్కడ 2 ఉండద్దు ఎందుకంటే దీనికన్నా మినిమం మనకు దొరికింది. ఓకే, ఇప్పుడు 1 దగ్గరకు వచ్చినాం, 1 దగ్గరకు వచ్చిన తర్వాత మనకు 1 దగ్గర 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, ఒకటి ఇది ఒకటి ఇది. కానీ మనం ఆపరేషన్ ఇది పర్ఫామ్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ నుంచి డిపి వాల్యూ కన్నా ఇక్కడ నుంచి డిపి వాల్యూ తక్కువ ఉంది. తక్కువ ఎందుకు ఉంది, ఎందుకంటే మనం మ్యాప్లో మినిమం స్టోర్ చేసుకున్నాం కాబట్టి మనం ఈ మ్యాప్లో ఉన్న వాల్యూ +1 పెట్టుకుంటాం, 2. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు 2 వస్తుంది, ఇదంతా ఒకటి అవుతుంది, ఇదంతా ఒకటి, 2 వాల్యూస్. ఓకే, సో ఇక్కడ డిపి ఫిల్ చేసినాం కాబట్టి దాని ముందు ఎలిమెంట్లో మళ్ళీ మినిమం అప్డేట్ చేద్దాం, కానీ 3 దగ్గర ఆల్రెడీ 1 ఉంది, 1 ఇచ్చినది కాబట్టి ఏం చేయం. నెక్స్ట్ 3 దగ్గరకు వచ్చిన తర్వాత 3 దగ్గర వాల్యూ ఏంటి 1, 1 + 1 2. నెక్స్ట్ 2 ఫిల్ చేసిన తర్వాత 5కి వెళ్దాం, 5కి మళ్ళీ 2 వస్తుంది, 5కి 2 వచ్చిన తర్వాత ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 2 + 1 3. ఇక్కడ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ 1 యొక్క మినిమం వాల్యూ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి మనం ఏం చేసేది, ఇక్కడ 2 వస్తుంది, మళ్ళీ 3 దగ్గరికి వెళ్ళి 2 అప్డేట్ చేయాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ 1 చిన్నదే ఉంది కాబట్టి మనం ఏం చేసేది 2. అండ్ మీరు చూస్తే
3ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఇది మొత్తం 3 అయిపోతుంది. మొత్తం 3 అయిన తర్వాత లాస్ట్‌కి ఒక 2 ఉంటుంది. మన టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ 2 వస్తాయి. అండ్ అదే మనకి ఇక్కడ ఆన్సర్ కూడా వచ్చింది. సో మన ఫైనల్ సబ్ ప్రాబ్లం డీపీ ఆఫ్ 0.20 యూస్ చేస్తాం అండ్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లంలో ఉన్న ఏకైక మనం కొంచెం మైండ్ పెట్టాల్సింది ఏంటంటే మనం ఇక్కడ ఈ ట్రాన్సిషన్ ఇక్కడ ఆప్టిమైజ్ చేయడం నేర్చుకోవాలి. బేసికలీ ఒక సింగిల్ ట్రావర్సల్లో మినిమం వాల్యూస్ ఇట్లా స్టోర్ చేస్తూ వెళ్తే మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సో ప్రాబ్లం కోడ్ చూద్దాం. ఈ ప్రాబ్లం కోడ్ ఎన్ని ఇన్పుట్ తీసుకుంటున్నా ఫస్ట్ ఇక్కడ డిపిఆర్ క్రియేట్ చేసి -1 పెట్టేసిన. దాని తర్వాత అరే ఇన్పుట్ తీసుకున్న తర్వాత మన మ్యాప్ మినిమం మెయింటైన్ చేసే మ్యాప్లో ఫస్టే ఒక పెద్ద వాల్యూ పెట్టేసాం. ఓకే, మనకి ఒక పెద్ద వాల్యూ ఉంటే దానికి మినిమం తీసుకుంటే ఏం ఎఫెక్ట్ పడదు కాబట్టి ఫస్ట్ అన్ని ఒక పెద్ద వాల్యూస్ పెట్టేసుకున్నాం నెంబర్స్లో. ఇప్పుడు లాస్ట్ అని ఒక దాంట్లో a(n-1) స్టోర్ చేసుకున్నాం. అండ్ డిపి ఆఫ్ n-1 మళ్ళీ ఇక్కడ 1 పెడుతున్నా అవసరం లేదు, ఇక్కడ పెడుతున్నాం. ఇప్పుడు ఎంపీ ఆఫ్ array ఆఫ్ n-2 అంటే మినిమం ఆఫ్ లాస్ట్ సెకండ్ ఎలిమెంట్లో డిపి ఆఫ్ n-1 పెడుతున్నాం. ఎందుకంటే 3 యొక్క మినిమంలో 1 కదా పెట్టాల్సింది దాని తర్వాత. సో ఈ ఒక్కటి బయట చేస్తున్నా, మిగిలిన లూప్ లోపల చేస్తున్నా. అండ్ ఇదేంటంటే ఒకవేళ మనకు వచ్చిన నెంబర్ లాస్ట్ నెంబర్ అనుకో, డైరెక్ట్ మనం డిబి ఆఫ్ 5 1 చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ నెంబర్ నుంచి లాస్ట్ వరకు అరే లాస్ట్ వరకు ఎప్పుడూ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తారు. ఒకవేళ అది కాదు అనుకుంటే డిపి ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు దాని నెంబర్ యొక్క మినిమం ఇప్పటి వరకు ఏదైతే మనం మినిమం మెయింటైన్ చేస్తుందో దాన్ని +1, అది డిపి ఆఫ్ 5 అవుతుంది. ఒకవేళ ఐ అనేది 0 అయింది అనుకో, సో దానికి ప్రీవియస్ నెంబర్ ఉండదు కాబట్టి అక్కడ బ్రేక్ చేస్తున్నాం. బట్ ఒకవేళ ప్రీవియస్ నెంబర్ ఉంటే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన డిబి వాల్యూ దాని ప్రీవియస్ నెంబర్కి యూజ్ అవుతుంది కాబట్టి మినిమం రూపంలో. సో ఎంపీ ఆఫ్ a ఆఫ్ i-1 దాని ప్రీవియస్ నెంబర్లో ఈ డిపి వాల్యూని మినిమం తోటి అప్డేట్ చేస్తుంది. సో లాస్ట్కి డిపి ఆఫ్ 0 ప్రింట్ చేస్తుంది. ఇది ప్రాబ్లం కోడ్. సో ఇంప్లిమెంటేషన్ సింపులే, బట్ ఐడియా రావాలంటే. సో ఇది ఈరోజు మనం సొల్యూషన్స్. అండ్ సో మన ఎడిటోరియల్ అయిపోయింది. అండ్ మీకు ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉంటే ఏదైనా ఎక్స్ప్లెనేషన్లో ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే మీరు కమెంట్ చేసి చెప్పండి. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్. మీకు ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఐ విల్ ట్రై టు డూ దట్ ఫ్రమ్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. I also have an Instagram page. If you did not follow me there, then DSA Buddy అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీకు పైన వచ్చేస్తుంది. దాంట్లో అక్కడ కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా రీల్స్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.